ఒకే విడతలో మున్సిపల్స్ 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు. 123 పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు, పురపాలిక సమరానికి సిద్ధమవుతున్న యంత్రాంగం. ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేసిరు, ప్రచారాలు నడుస్తూనే ఉన్నాయి. ఈసారి రిజర్వేషన్ ఎవరికి వస్తుంది, ఈసారి పార్టీ మనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా, అవకాశం ఉంటే ఏ సామాజిక వర్గాల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మనకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు, చేసిరు కూడా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైతే సిబ్బంది, పోలీసు అని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలిసింది. ఒకరోజు ఎన్నికలు, మరునాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, జిల్లాలో మున్సిపాలిటీలు వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్ పై ముందుగా ముద్రిస్తారు. ఇక ఎన్నికల సమరం మోగుతుంది కాబట్టి ఇక బ్యాలెట్ పేపర్లు, దానికి సంబంధించినటువంటి పరికరాలు, ఇక అవన్నిటినీ తయారు చేసి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయి, ఎన్ని కావాలి అని చెప్పేసి దాని మీద పని మొదలైపోతుంది.